పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎమ్మెల్యే. ఆయన శాఖ అనేది ఆయన కొన్ని శాఖలు ఉన్నాయి. అడవి శాఖ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. దీని గురించి కూడా ఆల్రెడీ స్పందించారు ఆయన. ఇప్పుడు ఈయన కూడా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కదా. ఒక ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యేని ఎలా సస్పెండ్ చేస్తారు? ఈయన పార్టీ ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యే అలా చేసింది. దానికి స్పందించవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. దాని గురించి మాట్లాడాలి. సస్పెండ్ చేస్తే వాళ్ళు చేయాలి. ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది వార్నింగ్, ఒక హెచ్చరిక అనేది అయితే మామూలుగా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేసే రైట్స్ పవన్ కళ్యాణ్ గారికి లేవు, కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇష్యూ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ దీన్ని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? దీని గురించి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్పందించారు. దీని గురించి చంద్రబాబు నాయుడు స్పందించారు. అది సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం ఇష్యూ. అటవీ అధికారుల మీద ఇలాగా అధికారంలో ఉన్న నాయకులు దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని గురించి మీరేం చెప్తారు? అది చాలా చాలా రాంగ్ అండి. ఎందుకంటే అది గవర్నమెంట్ అధికారుల మీద వీళ్ళు దాడులు చేస్తే సామాన్య ప్రజల మీద కూడా వీళ్ళు దాడులు చేస్తారు. ఇటువంటి వాటికి ముందుగానే కొంచెం చర్యలు గట్టిగా తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇంకా చాలా మైలేజ్ వస్తుంది, చాలా మంచిది కూడా. ఎందుకంటే నిబద్ధతతో కూడిన ప్రభుత్వం. ఇప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ పవర్లో లేవు, చేతకాని పరిపాలన చేస్తున్నాడు అంటారు కదా. మరి గత 5 ఏళ్ళు ఎలా ఉంది? ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? గోరంట్ల మాధవ ఆ వ్యాఖ్యలు చేయడానికి ఆయన అనర్హుడు అండి. ఎందుకంటే గతంలో ఆయన చేసింది దానికి వాళ్ళ నాయకుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేయాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన మీద ఏ చర్యలు తీసుకోలేదు. ఆయన ఆ రోజు మాట్లాడలేదు. ఆయన ఈ రోజు ఇలా నీతులు చెప్పడం అందరూ అయిపోయారు, గొప్ప గొప్ప నాయకులు అయిపోయారు. ఈయన దిగాడ్డాడు, ఈ నీతులు చెప్పాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి, లేకపోతే చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు నాయకులు ఇటువంటి మాటలు ఎంతకన్నా గొప్పగా మాట్లాడిన వాళ్ళు అంతా కూడా మూలకెళ్ళి కూర్చున్నారు. ఈరోజు ఈయనేదో పెద్ద ఏదో చేసేసినట్టు, లేకపోతే ఈయన చరిత్ర అనేది అందరికీ తెలుసు. గోరంట్ల మాధవ్ అనేది ఎంత నీచమైన చరిత్ర. నాయకుడు ఆ నాయకుడికే నిబద్ధత లేదు. ఆ రోజు ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేయబట్టే లాస్ట్కి 11 సీట్లు తీసుకొచ్చారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేపిస్తున్నారు, ఇటువంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు.